మీకోసమే మరొక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. హాయ్ హలో దిస్ ఈజ్ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నోట్లో బ్లాస్టే. దానికి నేను 100% గ్యారెంటీ ఇవ్వగలను. అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ అయితే తీసుకోవాలండి. మీకు నచ్చిన ఏ కూరగాయ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 21 టైప్స్ ఆఫ్ కాయగూరలను అయితే యాడ్ చేశాను. వాటి లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అన్ని కూరగాయలను అయితే మంచిగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన అయితే ఉంచుకోండి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పును అయితే తీసుకొని దాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని అయితే తీసుకోవాలి. తర్వాత కొంచెం కల్లుప్పు, పసుపు యాడ్ చేసి దాన్ని అయితే పొయ్యి మీద ఉంచుకోవాలి. 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వరకు మనకు పప్పు ఎంత బాగా ఉడికితే సాంబార్ అంతగా కుదురుతుంది. తర్వాత పక్కనే ఒక గిన్నెని తీసుకొని 2 చెంచాలు ఆయిల్ని పోసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని దాంట్లో యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మనమైతే మగ్గడానికి పక్కన ఉంచుకోవాలి. మా నాన్నగారు అయితే పక్కన విస్తరాకులు అయితే కుడుతున్నారు. ఈరోజు కొంచెం ట్రెడిషనల్గా ఫుడ్ తిందామని. అప్పట్లో అయితే అవి బాగా దొరికేవి, ఇప్పుడు అస్సలు దొరకట్లేదు. మోతికాకులతో కుడతారు కదా అవి. చూసారు కదా, కొంచెం అయితే వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటోస్ కొంచెం పెద్ద ముక్కలుగా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. తర్వాత పక్కనే చిన్న బాండి ఉంచుకొని ఇందులో సగం చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల నువ్వులు, 2 చెంచాల ధనియాలను అయితే తీసుకొని బాగా వేయించి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు సాంబార్కి. ఇది వేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత మనకు కూరగాయలు అయితే చూసారు కదా, 10 నిమిషాలు పక్కన ఉంచమన్నాను కదా, అదైతే మగ్గిపోయింది. ఇప్పుడైతే దాంట్లో చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ముందే నానబెట్టి ఉంచుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇలా చింతపండు గుజ్జునైతే ఇత్తులు లేకుండా మనం మంచిగా యాడ్ చేసుకోవాలి. ఆ చింతపండు గుజ్జులో వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోవాలి. అంతవరకు ఒక 10 నిమిషాలు అదైతే పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, చింతపండు రసంలో అయితే కూరగాయలు చక్కగా మగ్గిపోతున్నాయి. ఇందాక ఉడకబెట్టుకున్న పప్పునైతే చూసారు కదా, ఇంత ప్యూరీగా మనకైతే పప్పు ఉడకాలి. తర్వాత అదంతా మనము ఈ చింతపండు రసంలో అయితే ఆ పప్పును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. మనం ముందుగానే పప్పు ఉడికించేటప్పుడు కల్లుప్పునైతే వాడాం కదా, అదే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మీరైతే సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ టైంలో వేసుకోండి. ఇందాక ఉడికించిన పప్పు కుక్కర్లోనే నేను కొన్ని వాటర్ని అయితే పోసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇదైతే సాంబార్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి సాంబార్ థిక్ అయిపోతుంది, చల్లగా కొద్దీ ఇంకా థిక్ అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం పలుచగానే చేసుకోవాలి. అలా వేడి చేసిన నీటిని అయితే సాంబార్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చే వరకు అయితే బాగా మిక్స్ చేసుకోండి. అలా ఒక్క పొంగు రాగానే మనం తీసి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విస్తరాకులు అనగడానికి మా నాన్నగారు అయితే అలా పెట్టారు. ఇప్పుడు సాంబార్లో ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే దీంట్లో మిక్స్ చేయాలి. మొత్తం పౌడర్ అయితే వేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. ప్రిపేర్ చేశాక మేము దేవుడికి అయితే పెట్టేశాము. అదే కూరగాయలతో నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చక్కగా విస్తరాకు అయితే వేసుకొని నేను మంచిగా ఫుడ్ అయితే కానిచ్చేసాను. మార్నింగ్ మమ్మీ అయితే జొన్న రొట్టెలు చేసింది, దాంతో అవి కూడా పెట్టుకొని నేను తినేసాను. కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా కుదిరింది. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే